పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గంజాయిని విక్రయిస్తున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ జగదీష్. ఇక నిందితుల వద్ద నుండి ఒక బైక్, 6 కేజీల 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. గంజాయి అమ్మడం, తరలించడం నేరమని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పంపించండి సార్. అయిపోయింది సార్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మధ్య మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దేర్ టీమ్ ఒక 2 పీసెస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్, అట్లానే ఒక 6.4 kg గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7 కూడా అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు. బేసికలీ ఇవి చూస్తే మీరు అర్థమవుతుంది. ఈ ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాని వేసుకొని 10 grams కింద అమ్ముతూ ఉంటారు. వీటిని మొత్తం మీద 6.4 kg గాంజాని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 పేర్లు చెప్పున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎలక్ట్రానిక్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాము. అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒడిశా, అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ చైన్లో యాడ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ పిడుగురాళ్ళ వాళ్ళు మాత్రమే కాదు, దాచేపల్లిలో ఉన్న అతను కూడా, ఎక్స్పాండింగ్లో ఉన్న అతను కూడా ఉన్నాడు, సప్లై చేసే అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ గురిజాల, పిడుగురాళ్ళ, దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి, అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్గా ఇంటెలిజెన్స్ పెట్టుకొని, అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ టు ద ఎస్ఐ శివనాగరాజు అండ్ 2 పీసెస్ కొండలు అండ్ వెంకటన్ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా రివార్డ్ రోల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీని అందరికీ కూడా గైడ్ చేసిన ఇవి ఉన్నాయి కదా, ఇది కల్టివేషన్ చేసే వాళ్ళు పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. జనరల్లీ ఎవరైతే ఇది కన్జ్యూమ్ చేస్తారు, అంటే గాంజా తీసుకున్న వాళ్ళు ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి విసిరేస్తారు. విసిరేసిన తర్వాత ఏమవుతాయి, మామూలుగా మనం కూరగాయలు తిన్న తర్వాత పెరట్లో విసిరేసిన తర్వాత 1-2 అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా పిడుగురాల్లో మొలిచినవే తప్ప పిడుగురాల్లో ఎక్కడా కూడా కమర్షియల్ కల్టివేషన్ అనేది జరగలేదు. ఎక్కడైతే ఇది జరిగిందో కూడా వాళ్ళకి హిస్టారికల్గా కూడా అది కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది. ఒక పర్టికులర్ పర్సన్స్ ఊరు బయట డేరాలు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేసాం వెంటనే ఆ రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఊరు బయట ఇట్లా డేరాలు ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లనే కొన్ని విలేజెస్, అట్లనే కొన్ని మెయిన్ టౌన్లో కూడా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసి కేవలం వీటి గురించే కాదు మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా కానీ దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది.